నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, స్వప్న శాస్త్రం. సో మనకి కొన్ని రకాల కళలు వచ్చినప్పుడు మంచి అంటారు, కొన్ని రకాల కళలు చెడుకు దారి తీస్తాయి అని అంటారు. సో ఇందులో కూడా 2-3 రకాలుగా ఉంటాయని నేను విన్నాను గురుగారు. అంటే లైక్ మనకు నిద్రపోయేటప్పుడు తెల్లవారుజామున కళలు ఒక రకంగా, అర్ధరాత్రిలో ఒక రకంగా ఫలితాన్ని ఇస్తాయని అంటూ ఉంటారు. సో దాని గురించి ఒకసారి వివరణ తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. స్వప్న శాస్త్రంలో కొన్ని నిజం జరిగే ఉంటాయి, కొన్ని అపోహలు జరిగే ఉంటాయి, కొన్ని కలలుగా ఉండిపోతుంది. వాస్తవానికి దేహము రోజంతా శ్రమపడి, ఆ రోజంతా కూడా ఆయాసపడి శ్రమపడి అలసిపోయి పడుకుంటుంది. ఎప్పుడైనా కూడా ఆ ఒక దేహం పడుకున్న తర్వాత ఆత్మ అనేది లేచి నిలబడి తిరుగుతూ ఉంటుందట, శరీరంలో ఉండదట. దాని ప్రాతికు అది తిరుగుతూ ఉంటుంది. అది క్షణము వేగం లోపలనే తిరిగి మన ఒంటిపైన వచ్చేస్తుందంట. అందుకే మనిషి ఎప్పుడు పడుకున్న తర్వాత ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. అది తిరిగి అది మనం ఊహించుకున్న ప్రదేశానికి వెళ్తూ ఉంటుందట. ఎక్కడో చంద్రమండలానికి వెళ్ళినట్టో, ఎవరింటికో వెళ్ళినట్టో, ఎవరి దగ్గర మా అప్పు తీసుకున్నట్టు. అంటే అది మనం మెలకుగా ఉన్నప్పుడు అనుకున్న విషయాలకి ఆత్మ వెళ్ళిపోతుందా, డైరెక్ట్ గా ఆత్మని ఎప్పుడైతే డెప్త్ గా మీరు పడుకున్న తర్వాత వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్లేసెస్ కి వెళ్ళాలి అనేది ఎలా అనుకుంటుంది? అది అపోహ. ఓకే. అపోహ. అది వెళ్తున్న కొద్దీ మీకు ఇక్కడ ఏ విధంగా అయితే మనము ఒక సిస్టమ్స్ దగ్గర మౌస్ పెట్టి మనం చేస్తూ ఉంటాం, మూమెంట్ చేస్తామో ఆ మూమెంట్ అనేది మీ మైండ్లో రికార్డింగ్ అవుతూ ఉంటుంది. ఎవరో గబుకని ఇంటి దగ్గర వచ్చినట్టుగాను, ఎవరో మెడ పిసికినట్టుగాను, ఎవరో కొట్టినట్టుగాను, ఎవరినో చంపినట్టుగాను అలా అనిపిస్తుంటుంది. ఏదో రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్టుగాను, ఏదంటే పిల్లి ఎంబడపడినట్టుగాను, కుక్క ఎంబడపడినట్టుగాను, ఏనుగు ఎంబడపడినట్టుగాను, పాములు ఎంబడపడుతున్నట్టుగాను, సముద్ర అలలు ఎంబడపడుతున్నట్టు, సముద్రం దగ్గర పోతే సముద్రంలో ఎంబడపడుతున్నట్టుగాను తిరిగి చూస్తే అక్కడ ఏముండదు. సో ఇటువంటివన్నీ కూడా బాగా జరుగుతుంటాయి. ఎప్పుడైతే కూడాను నిజం జరిగేది ఎప్పుడు, తెల్లారుజామున 2 నుంచి 4 గంటల లోపు బ్రాహ్మణి ముహూర్తంలో మీకు కళలు పడేది నిజం అవుతాయి. కానీ మనకు కళ ఇలా వచ్చింది అనే గుర్తుంటుంది, కానీ గురుగారు ఈ సమయం అనేది పర్టికులర్గా మనకు ఐడియా ఉండదు, నిద్రలో ఉండదు, కరెక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ ఒక ప్రభావం అనేది ఆ సమయంలో బాగా ఎఫెక్టబుల్గా ఉంటుంది. మీరు బాగా గమనించి చూడండి. ఎక్కువ డెప్త్గా ఉన్నది, మీరు బాగా నిద్రపోయేది రాత్రి 2 నుంచి 4. అలా అయితే వాస్తవం. ఎందుకంటే మేల్కుండి నిద్ర పట్టేసరికి మినిమం 12-1 గంట అవుతుంది కాబట్టి మీకు 2:30 నుంచి 4:30 లోపు మీకు కళలు పడేవంటి మూమెంట్. తర్వాత 4:30-5 అంటే మెలకు వస్తూ ఉంటుంది. సూర్య ఉదయిస్తున్న కొద్దీ మెలకు వస్తుంటుంది కాబట్టి అది. సో ఈ మధ్యకాలంలో కూడా ఒకళ్ళు ఇలాగే కళలు వస్తున్నాయి బాగా. మాకు గురుగారండి, ఎవరో వచ్చి నన్ను చంపినట్టు వచ్చింది, ఎవరో నన్ను పొడిచినట్టు వచ్చింది, ఏదో ఇట్లా కొట్టుకుపోయినట్టు వచ్చింది, మా ఇల్లు కూలిపోయినట్టు వచ్చింది, ఇది నిజంగా జరుగుతుందని మనకు మెయిల్స్ మెసేజ్ లాగా వచ్చాయి. నాకు ఇంకో అబ్బాయి కూడా చెప్పాడు, నాకు కళలో ఎలా జరిగిందో అలాగే జరిగిందండి, రియల్గా కూడా. సో ఎగ్జాక్ట్గా ఏ విధానమైనటువంటి నాకు కళ పడిందో అదే విధానంగా కళ పడింది. ఆ కళ పడిన విధానంగా మాకు ఇన్సిడెంట్స్ జరిగాయి. అప్పులోళ్ళంతా వచ్చి మా ఇంటి ముందు గొడవ పట్టారు అని కళ వచ్చింది. అదే సాయంత్రం వాళ్ళు వచ్చేసారంట. సో ఆ ఒక ఇంటిమేషన్ కూడా కొన్ని మనకు ఇస్తాయి. అది 6th సెన్స్ అంటారు. ఆ కళలో కూడా కొంతమందికి ఇంటి ముందు వచ్చేసి గొడవ పడ్డము ఇలాంటివి. మరి ఇంకేదైనా దూర ప్రయాణం చేస్తున్నాం అన్నట్టుగా కళలు పడతాయి. సో అవి కూడా రావటం. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే గురుగారు, మరి ఎలాంటి కళలు వస్తే మంచిది, ఎలాంటి కళలు వస్తే చెడ్డది అంటారు? ఇప్పుడు సంభవం చేసినట్టుగా రాకూడదు, శవాలు రాకూడదు ఏమండి. తర్వాత కుళ్ళిపోయిన వంటి కాయగూరలు అలాంటి ప్రభావికమైన వంటి రాకూడదు. సో ఇటువంటివన్నీ కొన్ని ఉంటే కొన్ని చెప్పకూడదు. సో అటువంటివన్నీ కూడా కళలు రాకూడదు అంటారు. అవన్నీ కూడా కళల్లో వస్తే కూడా మంచిది కాదు. మంచి కళలు ఎలా వస్తుందంటే భగవంతుని దర్శనం చేసినట్టుగాను,
భగవంతుని ఆరాధన చేస్తున్నట్టుగాను ఆలయానికి వెళ్తున్నట్టుగాను అటువంటి ఏదైనా వచ్చిందంటే చాలా మంచి ప్రదేశం అంటారు. సో గురుగారు, అంటే దేవుడు కలలో వస్తే మంచిది అని అన్నారు కదా, సో ఈ ప్రభావం మనిషి మీద నిజ జీవితంలో ఏ విధంగా చూపిస్తుంది? చాలా వరకు చూపిస్తుందమ్మా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేసి కొంతమంది ఏం చేస్తారు, యోగా చేసుకుంటారు. అవును. కొంతమంది వేరు ఉంటుంది. అవును. భగవంతుని ఆరాధించడం, యోగా చేయటము, నిద్ర చేయటము, అటువంటి చేసి యోగా నిద్రలు వెళ్తుంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే మహాజ్ఞానిగా కొన్ని తపస్సుగా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సంసార జీవితం నడిపించడానికి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు మీరు చిట్స్ నడిపిస్తున్నారు, వాళ్ళు ఇంకా బిజినెస్ నడిపించే వాళ్ళు, ఇంకా రకరకాలమైనటువంటి పొద్దు నుంచి సాయంత్రం దాకా కోట్లో ఉన్నవాళ్ళు. మీరు స్కూల్లో పిల్లలు కూడా చూడండి, రాత్రులు లేచి పరిగెత్తుంటారు. స్కూల్లో వాళ్ళు చేసినవన్నీ వాళ్ళకు పడుకున్న తర్వాత గుర్తు వస్తాయి. నేను కూడా వస్తున్నా, ఎక్కడ ఉరుకుతున్నావు అని చెప్పి పడుకుని లేచి ఉరుకుతుంటారు. సో ఈ కళలో ఈ ప్రభావాలన్నీ కూడాను ఏదైతే మనం బ్లాక్ చేసుకున్నామంటే, ఏదైతే గట్టిగా బ్లాక్ చేసుకున్నామంటే మెమరీస్ అవి రిపీట్ అవుతాయి. రిపీట్ అవుతుంటాయి. కొన్ని రిపీట్ అవుతాయి కానీ కొన్ని అసలు సంబంధం లేకుండా వస్తాయి. ఇంకోటి ఏంటంటే బాధలు, భర్త వదిలిపెట్టిపోయినా, లవర్ వదిలిపెట్టిపోయినా, మరి కొద్దిగా ఏదైనా గొడవలు పడినా, ఇంకా మానసికమైన ఒత్తిడిలో ఉన్నా, సైకోగా ఉండిపోవడం, సైడిస్గా ఉండిపోవడం, ఒంటరితనంగా ఉండిపోవడం, దాంట్లో ఆ కళలు వేరుగా ఉంటాయి. అది అవన్నీ చెప్పకూడదు అనుకోండి. సో అటువంటి భయంకరమైన కళలు ఉంటాయి. ఓకే గురుగారు. సో దేవుళ్ళు వస్తే అయితే మంచిది. సో మనకి కొన్ని రకాల సంకేతాలను ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, లైక్ పెళ్లి చేసుకున్నట్టో లేకపోతే చిన్న పిల్లలు కళలో వస్తే ఏంటి దానికి సంకేతంగా ఏం చెప్తారు? సో వాస్తవానికి పెళ్లి కళలు రాకూడదు అంటారమ్మా. ఇంట్లో ఏదో అశుభం జరుగుతుంది అంటారు. చావు వస్తే ఏదో శుభం జరుగుతుంది అంటారు. కానీ అందులో రెండు రకాలుగా మనం ఆలోచించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చావు వచ్చిన దాంట్లో ఎవరో చనిపోయినట్టుగా, మా మామయ్య చనిపోయినట్టుగా వచ్చింది, మా మేనత్తపో చనిపోయినట్టు వచ్చింది, ఇంకా ఏదో రకమైనటువంటి ఈ రకమైనటువంటి కళలు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో ఏదైనా శుభం జరుగుతుందని ఒక సంకేతన. పెళ్ళిళ్ళు వచ్చిన, సముద్రాలలో వచ్చిన, మన స్వప్నాలు ఏదైనా అంటే పాములు రూపంగా వచ్చి బుస కొట్టిన, ఏనుగు ఎంబడబడుతున్నా, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా దోషాలు. దానికి ఏంటంటే స్వప్న శాస్త్ర దోషాలు పరిహారం చేసుకోవాలి. ఓకే. అయితే గురుగారు, ఇందులో మామూలుగా ఏమంటారంటే చనిపోయిన వాళ్ళు కళలో వస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా, సో మరి బ్రతికున్న వాళ్ళు కూడా కళలో వస్తూ ఉంటారు. సో అది అంటే మనకు మంచిగా చెడుకి అంటారా? చనిపోయిన వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళ ఆత్మ అనేది ఎప్పుడు కూడా సంచలనం, వాళ్ళు జన్మ ఎత్తినా కూడా వాళ్ళ ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ లక్షణంగా వాళ్ళ స్వప్నంలో వచ్చి దర్శనం చేస్తే చాలా మంచిదండి. చనిపోయిన వాళ్ళు కనపడితే మంచిది, దానికి ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే వాళ్ళ కొడుకు పైన, కూతురు పైన, వాళ్ళ అల్లుడి పైన, వాళ్ళ పిల్లల పైన, వాళ్ళ మనవడి పైన, మరి ఇతర కుటుంబం పైన, ఆస్తి పైన కొన్ని ఆశ మాత్రం వదిలిపెట్టు ఉంటుంది. ఆ ఆశ కోసమైనా అది కంపల్సరీ వస్తుంది, ఆ వచ్చి చూసుకొని వెళ్తుంటుంది. మరి బ్రతికున్న వాళ్ళ కళలో వస్తే ఏంటి? బతికిన ఉన్న వాళ్ళ కళలు వస్తున్నారంటే వాడు ఏదో మన గురించి కుట్రపడుతున్నాడు. అంటే కళలో ఎవరైతే ఏ వ్యక్తి అయితే వస్తారో ఆ వ్యక్తి మన మీద కుట్రపడుతున్నాడు, ఏదో ఒక సంకేతన చేస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తితో మీరు జాగ్రత్త ఉండాలి. హెచ్చరిక. మనకు ప్రతి మనిషికి అన్ని దైవ శక్తులు ఉంటాయండి. సో అన్ని శాస్త్రాలు మనకు అద్భుతమైనటువంటి ముందుగానే మనకు తెలిసిపోతూ ఉంటాయి. సో దానికి బాగా మనం మెమరీ పవర్గా మనం పెట్టుకోవాలి. చాలా అద్భుతంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వారికి కూడాను ఒక దైవిక్యమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు, ఒక అబ్బాయి కూర్చున్నాడు, మనం ఈ రోజంతా ఆ పిల్లాడిని చూసాం, రాత్రి కళల్లో కూడా ఆ పిల్లవాడు వస్తారు. అయ్యా ఈ పిల్లవాడిని మనం ఎక్కడ చూసాం అంటే మనం పలానా దగ్గర చూసాం, అబ్బాయే కదా అనేసి మనం మరుసటి రోజు గుర్తుకొస్తుంది. సో అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మన చుట్టాల్లో ఉన్నవాళ్ళు ఎదురు వచ్చారు, మన చుట్టావాళ్ళు మనకు కళలు వస్తున్నారంటే వాళ్ళు మన మీద ఏదైనా కుట్రపడుతున్నట్టుగా. అంటే గురుగారు, ఓకే, బయట వ్యక్తులు బ్రతుకున్న వాళ్ళ కళలో వస్తే మన మీద ఏదో కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు. మరి మన ఇంట్లో వాళ్ళే, మన అమ్మ నాన్న, అక్క చెల్లో ఎవరో మన అంటే కట్టుకున్న వాళ్ళు, సో ఇలా వచ్చినప్పుడు మంచి సైనే.
మంచి సైన్. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అయితే మంచి సైన్. సో అదర్ ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ అయితే మాత్రం మనకు బ్యాడ్ థింగ్ బ్యాడ్ అంటారా? థింగ్స్గా మనం చేసుకోవాలి. ఓకే ఓకే. సో మరి ఇలాంటి కొన్ని కళలు వచ్చినప్పుడు ఏమైనా దోషాల నివృత్తి కోసం ఏదైనా పరిహారం లాగా చేసుకునే స్వప్న అవకాశం శాస్త్ర ఉందా? దోషాలు ఉన్నాయమ్మా, ఓకే అవి తప్పకుండా పాటిస్తే బ్రాహ్మణుని సంపాదిస్తే మంచి ఫలితం లభిస్తుంది, ఓకే. అంటే ఆ దోషం తొలగిపోతుంది అంటారు. తొలగిపోతుంది కంప్లీట్గా. ఓకే 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 గురుగారు. సో చాలా సందేహాలు, సో ఆ సందేహాలన్నింటినీ కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు మా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు. నమస్తే.